హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. పదవారం ఓటింగ్ పగిలిపోతుందని చెప్పుకోవాలి. బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునకి కళ్ళు బైర్లు కమ్మేటట్టు గుర్తుపడిస్తున్నారు ఓటింగ్స్. తన వర్స్ట్ హోస్టింగ్ తో అసలు టాప్ 5 రేస్ లో లేని గౌతమ్ ని విన్నర్ రేస్ లోకి లాక్కొచ్చారు నాగార్జున అని చెప్పుకోవాలి. అక్కడ జరిగింది ఒకటైతే నాగార్జున చెప్పేది మరొకటి. చివరికి ఆ కన్నడ బ్యాచ్ కి వత్తాసు పలకడం, విష్ణు జపం చేయడం తప్పితే అబ్బా నాగార్జున హోస్టింగ్ ఏమైనా చేశారా? ఆయన హోస్టింగ్ తో కంటెస్టెంట్స్ మెరుగైన ప్రదర్శన ఇస్తున్నారు. ఆటను గాడిలో పెట్టారు అనడానికి లేకుండా పోయింది ఈ సీజన్ లో. అయితే నాగార్జున తప్పు అనంత మాత్రాన తప్పు అయిపోదు. ఆయన ఒప్పని ఊదరకొట్టిన మాత్రాన జనం ఓట్లు వేశారు అని అనడానికి 10వ వారం ఓటింగే నిదర్శనం. మణికంఠ హౌస్ లో ఉన్నప్పుడు ఈయనది ఇదే తంతు. ఊ అంటే చాలు మణికంఠని టార్గెట్ చేయడం, చిన్నదానికి పెద్దదిగా పదే పదే మణికంఠని అవమానిస్తూ మాట్లాడడం ఇదే చేసేవారు. కానీ ఈయన ఇంత దిగజార్చే విధంగా మాట్లాడితే జనం అదే స్థాయిలో మణికంఠని అండగా నిలిచారు. ఓట్లు వేసి టాప్ 5 రేస్లోకి తీసుకొని వచ్చారు. నాగార్జున తిట్టారంటే అది ఆయన వ్యక్తిగతం తప్పితే తప్పని చెప్పే హోస్టింగ్ క్వాలిటీ నాగార్జున లేదని మణికంఠ విషయంలో తేలిపోయింది. మళ్ళీ గౌతమ్ విషయంలో అదే రుజువైంది. ఓ పక్క ఆటలని ఇష్టం వచ్చినట్లు పట్టుకొని ఈడ్చి పడేసిన నిఖిల్ని అద్భుతంగా ఆడావు, వెల్డన్ అంటూ పొగిడి గౌతమ్ని తొక్కే ప్రయత్నం చేసిన బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున కి గట్టి సమాధానం ఇచ్చారు ఓటర్లు. నాగార్జున లేపుతున్న నిఖిల్ని కాదని నాగార్జున అకారణంగా తిట్టిన గౌతమ్ని పట్టం కట్టారు. 10వ వారం ఓటింగ్లో నిఖిల్ని వెనక్కి నెట్టేసి 21% ఓట్లతో టాప్లో నిలిచాడు అశ్వత్థామ 4.0 గౌతమ్ కృష్ణ. నాగార్జున చేసే విష్ణు జపం తప్పితే కంటెస్టెంట్గా ఏమాత్రం ప్రభావం చూపించలేకపోతున్న విష్ణుప్రియకి దిమ్మ తిరిగే ఝలక్ ఇచ్చారు ఆడియన్స్. ఆమెను అందరికంటే వెనక్కి నెట్టారు. హరితేజ 6% ఓట్లతో లీస్ట్ ఓటింగ్లో ఉంటే 7% ఓట్లతో హౌస్ నుంచి బయటకు పోవడానికి ఆమెతో పోటీ పడుతుంది విష్ణుప్రియ. ఈ లెక్కన చూస్తే 10వ వారంలో హరితేజ ఎలిమినేట్ కావడం దాదాపు ఖాయమైనట్టే. ఏదో అద్భుతం జరిగితే తప్ప ఆమె సేవ్ అయ్యే అవకాశం కనిపించడం లేదు. అయితే గంగవ్వ రూపంలో హరితేజకి మరో లక్కీ ఛాన్స్ వచ్చే అవకాశం లేకపోలేదు. అదెలాగంటే కంటెస్టెంట్గా వచ్చిన చీఫ్ గెస్ట్ గంగవ్వ ఈ వారం కాకపోతే వచ్చే వారమైనా హౌస్ నుంచి వీడాల్సిందే. ఆమె గెస్ట్గానే హౌస్లోకి ఉంటుంది తప్పితే కంటెస్టెంట్గా పోటీ ఇవ్వలేకపోతుంది. వీకెండ్ నాగార్జున వచ్చి విష్ణుప్రియ చేసినట్టుగా గంగవ్వ కూడా భజన చేయడం తప్పితే ఆమె ఆట ఫుల్ నిల్. ఆమె నుంచి ఇంతకంటే పర్ఫార్మెన్స్ ఆశించడం కూడా పొరపాటే. ఆమె వయసుని దృష్టిలో పెట్టుకోవాలి. ఏదో అగ్రిమెంట్ ప్రకారం ఉంచాలి కాబట్టి ఉంచుతున్నారు తప్పితే గంగవ్వను అనారోగ్య కారణాలతో ఈ వారమో వచ్చే వారమో హౌస్ నుంచి పంపించే ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అదేదో ఈ వారమే చేస్తే నో ఎలిమినేషన్ అని బోర్డు పెట్టేస్తారు నాగార్జున. అప్పుడు హరితేజ సేవ్ అవ్వచ్చు. అంటే హరితేజ ఎలిమినేషన్ ని అడ్డుకోవాలంటే గంగవ్వని స్పెషల్ కోటాలో బయటకు పంపడమే. లేదు డబుల్ ఎలిమినేషన్ అనుకుంటే మాత్రం అటు గంగవ్వతో పాటు హరితేజ కూడా హౌస్ నుంచి పంపించవచ్చు. మరి హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవ్వాలని మీరు అనుకున్నారో కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.